చాలా బ్రహ్మాండమైన టైటిల్ కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా అన్న అమరాబాద్ పులి, నల్లమల్ల ముద్దు బిడ్డ, మహబూబ్ నగర్ బిడ్డ, బీసీల కోసమే పుట్టిన బిడ్డ, బీసీలకు న్యాయం చేయడం కోసం పుట్టిన బిడ్డ మా అన్న రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికే ముఖ్యమంత్రి అయిన 21 నెలలుగా ఏమీ వీకని ముఖ్యమంత్రి మన అమరాబాద్ పులి ఇలా 42% జీవో ఇచ్చింది. మళ్ళీ అదే పులి జీవో కొట్టానని చెప్పేసి తన అభిమానాన్ని కోర్టుకు పంపించింది. గయా అయిపోయింది ఇప్పుడు లెక్క. ఇప్పుడు చెప్తే కోపం వస్తుంది మీకు వాస్తవానికి. అందుకే నేను వార్తనే పట్టుకొచ్చి ఇక్కడ బొమ్మ వేసిన చూసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఆయన పేరేం పేరు మాధవరెడ్డి. నిన్న నుంచి మనని చెప్తా ఉన్నాం. మాధవరెడ్డి అనే వ్యక్తి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి గారు. ఆయన గారు కోర్టు పోయారు. ఆయనకు ప్రజాస్వామ్యం ఆయన హక్కు ఉంది, ఆయన పోయిండు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక రెడ్డి గారు ఆయనకు ఆవేదన అనిపించి ఆయనకు బాధ అనిపించి కోర్టు పోతే అని తప్పలేదు. కానీ ఈయన గారు ఇక్కడ మీరు బొమ్మ చూస్తే ఈ అన్నగారి పేరు తిరుపతి రెడ్డి గారు, మన అమరాబాద్ పులి గారి పెద్దన్న గారు. సో అన్నగారికి అన్న. అయితే ఇప్పుడు ఈ మాధవరెడ్డి గారు ఇంకో యనుమల రేవంత్ రెడ్డి గారికి వీరాభిమాని అనమాట. సో ఈ వీరాభిమాని గారు అరే మా రేవంత్ రెడ్డి మంచోడైతే అయ్యిండు, మా రేవంత్ రెడ్డి బీసీల కోసం కూర్చుండేమో, నేను పుట్టలే కదరా భయ్, నేను బీసీలోకి ఎట్లా రిజర్వేషన్ ఇస్తా, మా రెడ్లోకి కదా రావాల్సింది. ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం, ఎంపీలు మేమే ఉన్నాం, ముఖ్యమంత్రులు మేమే ఉన్నాం, మంత్రులు మేమే ఉన్నాం. మరి ఆఫ్టర్ ఆల్ సర్పంచ్లు ఎంపీటీసీలు మాత్రం వాళ్ళు ఎందుకు బతకాలి, వాళ్ళు ఎందుకు తినాలి? బరాబర్గా నేను కేసు ఇస్తా. పైసలు లేవనుకో కోట్లకు. మా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మా తిరుపతి ఉన్నాడు, మా తిరుపతి అన్న చెక్కు రాసిస్తాడు, మా రేవంత్ అన్న చెక్కు రాసిస్తాడు, తీసుకపోయి కోర్టులో కేసు వేస్తా. మరి ఇప్పుడు ఏంది ఒక్క నిమిషం. రేవంత్ గౌడు ఈ రేవంత్ గౌడ్ అని ఒక ఆయన ఓ సిగ్గులేని సన్నాసి, సిగ్గు తప్పిన సన్నాసి ఒకనాడు ప్రస్తావించిండు గౌడనల దగ్గర. మరి రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ యాదవ, రేవంత్ రజక, ఇలా రేవంత్ రెడ్డి అంటాను. మా అయ్య పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మీరందరూ మా ఇళ్ళ ముందర చెప్పులు వేసుకొని తిరగొద్దు అంటాండి. ఇలా మన అమరాబాద్ పులి ఆయనే పంపించిండు కోర్టుకి, ఆయనే కేసు పెట్టిండు, ఆయనే జీవో ఇచ్చిండు. నేను చెప్పిన కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ. ఇలా తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కాదని మనం ఎవరికి ఓటేసినాం? అమరాబాద్ పులికి ఓటేసినాం. ఏ లత్కోర్ నా కొడుకు అయితే చేపించిందో ఆ లత్కోర్ నా కొడుకు ఇలా రేవంత్ రాజ్యాధికార పార్టీ పెట్టిండు. ఆయన పంగల్ జిల్లాలో ఫస్ట్ ఆయన పంగల్ జిల్లా అని సెట్ అయితే. ఇప్పుడు విషయం ఏంది, టైటిల్ ఏం పెట్టియాలంటే ఇప్పట్లోగా పంచాయతీ ఓట్లు లేవో రావో పెట్టరు. ఇప్పుడు ఎందుకు పెట్టరు? అయితే నిన్న హైకోర్టు స్పందించింది. ఏమని మాట్లాడిందంటే, నాయనా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ బీసీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టారు. గవర్నర్ గారు ఆయన అవునా కాదా చెప్పాలి కదా. ఆయన ఏదైనా చెప్తే ఆయన కాదాను అవునో చెప్తే మీరు జీవో ఇస్తే ఆ జీవో పైన మాధవరెడ్డి గారు కోర్టుకు వస్తే నేను కేసు కొట్టేది. ఇక ట్విస్ట్ ఏమైందంటే, మీరు సెప్టెంబర్ 30 తారీఖు వరకు, రేపు కాక ఎల్లుండి వరకు అన్ని ఎలక్షన్స్ అయిపోవాలి. మీరు సన్నాసులు అనే విషయం తేలిపోయింది, మీరు దద్దామలు అనే విషయం తేలిపోయింది. కాబట్టి మేము ఏం చేస్తామంటే గడువిస్తాం, మీరు గడువు ఇచ్చుకోరు. కానీ మీరేదైతే జీవో పట్టుకొచ్చినా ఆ జీవో అమలు చేయకండి. అమలు చేస్తానికి అవకాశం లేదు. రాజ్యాంగబద్ధంగా అనే కాదు, నీ అయ్యజాయి కదా 69%, నువ్వు ఇవ్వవలసింది 50% లోబడేయాలి. ఒకవేళ నువ్వు రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే 50% లోబడి నువ్వు ఏట్ల పడి చావు, మాకు సంబంధం లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దాటి నువ్వు పోవద్దు అని చెప్పేసి నిన్న హైకోర్టు చెప్పింది. దాని ప్రకారంగా చూస్తే ఇప్పటి లోపల ఎన్నికలు లేవు. ఇంకా ఎవడైతే మా ఊరికి రిజర్వేషన్ వచ్చింది, మా ఊరికి ఎస్సీ వచ్చింది, మా ఊరికి బీసీ వచ్చింది, మా ఊరికి జనరల్ వచ్చింది అని ఎవడైతే మురుస్తా ఉండో మూసుకొని పండుకోని ఈ ప్రజలు ఎలక్షన్లు మూసుకొని పండుకోవాల్సిందిగా. నేనేం చెప్పినా ముందల ముడిచినామా పనెక్కారు కదా అని చెప్పిన. ఒరే నాయన 22 నెలలు అవుతుంది కదా నాయన, రేపు మాపు ఇదే జోలి. ఇక మళ్ళా రేపు మాపే వేయింది.
ఇక నేను కూడా అనుకున్నా ఏమో వస్తుందేమో పడు అట్లన్నా. మరి ఓడోడు కోర్టుకు పోకుండా ఉండలే. మా రేవంత్ అన్న దండం పెట్టి కాలు మొక్కి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పదని ఆగిపోతారేమో అనుకున్నా. ఎవడు ఆగమంటాను, ఎవడు ఆగని వానికి ఏదురా భయ మీ భయపడేది. మీ బరాబరిగా మీ కోర్టు పోతామని మాధవరెడ్డి పోయింది. మళ్ళీ పొన్నంబాబు అక్కడ సిగ్గిశరం లేకుండా, సిగ్గి లజ్జ ఏం లేకుండా, ఇగో దయచేసి బీసీలకు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు న్యాయం జరుగుతుంది, మీరు కోర్టుకు పోకండి ప్లీజ్. సంకర ఆగిపోయి మాధవరెడ్డిది రేవంత్ రెడ్డి సంకర ఆగిపో ప్లీజ్ ప్లీజ్ అని అది సంకర ఆగిపో. అప్పుడు వస్తుంది ప్లీజు. సిగ్గిలేని దద్దమ్మ, నువ్వు బలహీన వర్గాల విద్యలే సరిపోయి ఆడికే నీ బతుకు. మీరే జీవో అయితే మీరే తిరిగి కోటికి మాకేమైనా సంబంధమా? మీ కొన్ని మీరే కోసుకు తిన్నారు, మాకు వండాకనే పెడతలేరు, అడ కూడా పెడతలేరు. మరి ఆకలి అవుతుంది రోజు. ఇది అమరాబాద్ పులిస్ గొప్పదనం. ఇంకో ఇది సాక్ష్యాలు కావాలిగా. తిరుపతి రెడ్డి టీ న్యూస్ అంటే మీరు నమ్మరు. మహేష్ గారు టీఆర్ఎస్ కోసం మాట్లాడతానని మళ్ళీ నాకు లేదో పంచాయి పెడతాను. నేను అందుకే మీ పోరలతో చూపిస్తా. ఇగో ఇది మన అమరాబాద్ పులి దోస్తాన. ఇక ఇంకొక ఆయన ఇగో ఇక్కడ ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో తిరగబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదు అంటూ సిఎస్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న. శబ్బాష్ మంచోడవే. ఆయన ఏమంటుండంటే వాస్తవానికి అని చెప్పింది నిజమే ఉన్నది. ఇగో బీసీలకు 42% ఇస్తున్నారు, ఆ రిజర్వేషన్ సక్కగా లేవు, మీరు అవసరమైతే అసలు కులగడ సక్క చేసి ముదరాష్ట్రం కాలేదు, మరి మా సకలానం ఏందని చెప్పి సిఎస్ గారికి లేఖ రాసినట, ఫిర్యాదు చేసినాడు. రాష్ట్రంలో సొంత ప్రభుత్వంపై తిరగబడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ఇంకోటి ఉన్నాడా పేర్లు నాకు చాలా పొడుగు ఉంది, లెక్క తెలియదు. ఆంత వ్యతిరేకమైన పవనాలే వీస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే ప్రస్తుతం ఈ విషయం చెప్తాను. ఇంకేమంటారు, రాష్ట్రంలో సొంత ప్రభుత్వంపై తిరగబడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదని, ఈ ప్రక్రియను తిరిగి నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయంలో చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు. ఇప్పుడు మహేష్ గార్జే పోలే, కల్వకుంట్ల చంద్రుడు పోలే, బండి సంజయ్ పోలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేయండు కోర్టు సిఎస్ గారి దగ్గరికి. అమ్మ మాకు రిజర్వేషన్ల ప్రక్రియ చక్కగా జరగలేదు, మాకు చక్కగా చేయలేదు, మాకు న్యాయం కావాలి వేయండు. ఈ అంశం పక్కన పెడితే ఇంకో ముచ్చట ఉంటుంది. ఇగో ఇది బొమ్మ, ఇలాగ మీకు చూపించిన బొమ్మ. ఇగో మళ్ళీ ఈయన సత్యం కాదు, మీరు ఏమంటారు మాధవరెడ్డి కాదు అంటారు. ఈయన పేరు బ్లర్ అవుతుంది, చూడు వచ్చిన మిటంపల్లి మాధవరెడ్డి గారని. ఇగో అమరాబాద్లు పుట్టినరోజు చెప్పిండు, మిట్టం కాదు మాధవరెడ్డి అంట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదా? చెప్పింది కదరా నాయన, ఇంత మంచిగా. ఇది ఇగో రేవంత్ రెడ్డి పాత ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఓటుకు నేటుకేసే దొంగలే, ఇది చెప్పొద్దు ముచ్చట. ఇక క్లియర్ కట్ గా ఆయన ఫ్లెక్సీ బ్యానర్ కొట్టించిండు, 10,000 పెట్టి బ్యానర్ కొట్టించిండు. ఈడు బీఆర్ఎస్ ఓడు, ఈడు బీజేపీ చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇక దొంగలం మనమే, దొరలో మనమే, రెండు మనమే, సంసారంలో మనమే, సక్కమైన కూడా మనమే. ఆహా ఏముంది రాజకీయం సూపర్ ఉంది. ఏమి రేవంత్ అన్న బాబా మురిపించినవే బా. అమ్మా టింగు అని సౌండ్ వస్తుంది, టక్కీ టక్కీ అనలేదు, ఇక్కడ టింగు అని సౌండ్ వస్తుంది. ఒరే అవ్వ ఎంత మంచోడు నువ్వు, బీసీల కోసమే వచ్చిండు. ఓరు లత్తుకోరు మళ్ళీగా నీ బతుకులమ్మా నువ్వు వాడ. ఇగో నాకు రేవంత్ రెడ్డి గారి పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది. జానారెడ్డి మాత్రమే నచ్చలేదు నాకు, ఆయన ఉత్సరాత నాకు కమ్మ లేదు, రేవంత్ రెడ్డిదే కమ్మ ఉంది. ఇంకో రేవంత్ రెడ్డి గారి పైన నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. సో అందువల్ల రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేయడం కోసం వచ్చిండు. ఇతనా గుస్సేదారి జితనా బాయేదారి ఎడదచ్చిన లత్కోరు నా కొడుక ఇలా కొత్త వేషం వేసినావు, బజార్లో పంది బత్తాను బతులు. ఇలా బీసీలలో వ్యతిరేకత వస్తుందని వాడు నా కొడుకుని ఎక్కింది. ఇలా రేవంత్ రాజ్యాధికార పార్టీ
చూతేవాళ్ళ ఇక్కడ ప్రధానంగా ఎవరైతే రేవంత్ నమ్మి ఓటేసినో వాళ్ళ ఇక్కడ పిచ్చోళ్ళు. నేనైతే వేయలే మా అన్నకు, వెయ్యరు కూడా. అది చెయ్యి కాదు, నా చెయ్యి సచ్చిందని కూడా చెయ్యిపోదు ఓటేయాలంటే. నన్ను పక్క చెయ్యి కోసుకపోయి పెట్టినా కూడా అది ఓటేది చెయ్యికి. అది మన బ్యాచ్ మహేష్ గాడ్స్ అంటే అట్లుంటది లెక్క. ముచ్చట ఏంటంటే మన అమరావతిలో ఇంతవరకు చేసిండు, సంతోషమేనా? ఇక మరి ఏం చేద్దాం? ఇప్పుడు మీరేమన్నా చేసేదా, నేనేమన్నా చేసేదా? ఇక మీరు మనం నమ్మి మా అన్న మంచోళ్ళు, మా అన్న అమరాబాబులి, మా అన్న పొడుతాడు అని మీరు నమ్మితే మీరు మీ అంత పిచ్చోలేరు. సో దయచేసి మన అన్నే జీవో తెచ్చిండు, మన అన్నే కోర్టుకు వేయిండు, మన అన్నే రేపు పెట్టేస్తాడు. మనం ఏం చేయాలి? అని వేసుకోవాలి మనం, గంతే. దాని తప్ప దేని పనికిరాం.